అందరికీ హ్యాపీ డాటర్స్ డే అండి. చాలా ఆలస్యంగా వచ్చాను. నాకు 15 రోజుల నుండి చికెన్ గున్యా జ్వరము, లేవడం లేదు, కాళ్ళ వాపులు, కాలు కింద పెట్టడం రాలేదు, తినరావడం లేదు. హ్యాపీ డే గురించి, డాటర్స్ డే గురించి చెప్పాలని చాలా అనుకున్నాను. నిజంగా ఒక కూతురు లేని ఇల్లు, దీపం లేని చీకటి గది లాంటిది అంటే నమ్మండి. ఇది మా అమ్మ, ఇది నా పిల్లలు, నా కూతురు, నా కొడుకులు. నిజంగా మన కష్ట సుఖాలు పంచుకోవాలన్నా, మనం ఏది షేర్ చేసుకోవాలన్నా ఒక కూతురు ఉండాలి. అమ్మవారి లాంటి కూతురు ఉంది నాకు. కానీ నా అదృష్టం ఏమంటే కూతురే కాదు, కోడళ్ళు కూడా అన్నీ షేర్ చేసుకుంటారు. ప్రతిరోజు మాట్లాడతారు, డల్లాస్లో ఉంటారు వాళ్ళు. ప్రతిరోజు నా కష్ట సుఖాలు తెలుసుకుంటారు, అన్నీ అడుగుతారు. ఏమన్నా పంపించాలా అత్తమ్మ, అమెజాన్లో బుక్ చేయాలా అత్తమ్మ అని అడుగుతారు. అడగడమే కాదు, పంపిస్తారు కూడా. చాలా అంటే చాలా మంచి వాళ్ళండి. నాకు 3 కూతుళ్ళని అనుకుంటున్నాను. వాళ్ళని మాత్రం ఫోటోలలో తీసుకురాలేదు. కానీ నిజంగా నాకు చాలా అదృష్టం. నా డాటర్ గురించి చెప్పాలన్నా, నా కోడళ్ళ గురించి చెప్పాలన్నా, నా కొడుకుల గురించి చెప్పాలన్నా నేను చాలా అదృష్టవంతురాలని. కానీ 4 సంవత్సరాల నుండి డయాలసిస్తో బాధపడుతున్నాను. ఇదొక్కటే నాకు బాధాకరమైన విషయము. ఇది వీడు మా మనమడు, మా కొడుకు, మా వారు, మాకు పెద్ద కొడుకు అమ్మాయి, చిన్న కొడుకు. వీళ్ళు కొడుకులు ఇద్దరు డల్లాస్లో ఉంటారు. అసలు ఎంత ఖర్చు అయినా మంచిగా కిడ్నీ మార్చిదామని చూస్తున్నారు, కానీ అది దొరకడం లేదు. వీళ్ళు నా వారసులు, పెద్ద అమ్మాయి పిల్లలు, పెద్ద బాబు పిల్లలు, చిన్న బాబు పిల్లలు అందరూ. పిల్లలు కూడా అసలు ఎంత బాగా పలకరిస్తారంటే డల్లాస్లో ఉన్న తెలుగు మాట్లాడతారు. నానమ్మ డయాలసిస్ అయిందా అంటది నా చిన్న తల్లి. ఒక్కతే మన్మరాలు, ఇది మా అమ్మ. తల్లి లేనిది నేను లేను కదండి, అందుకే అమ్మ ఫోటో పెట్టాను. వీళ్ళు 3 మధ్యలో నేను, ఇటు అటు పెద్ద గోడలు, చిన్న గోడలు, నేను. నిజంగా చాలా అదృష్టవంతురాలని. కానీ ఏం చేయాలంటే ఇదొక పెద్ద జబ్బు తగిలింది. లాస్ట్గా మా అమ్మమ్మ తాతయ్య కూడా ఫోటో కూడా పెట్టానండి. అమ్మమ్మ తాతయ్య లేనిది అమ్మా నాన్న లేరు, అమ్మా నాన్న లేనిది నేను లేను. నేను లేకుంటే నాకు కూతురు లేదు. నాకు కూతురు లాంటి 2 కోడళ్ళను ఇచ్చిన అమ్మవారికి ధన్యవాదాలు చెప్తున్నానండి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఏదో అనుకున్నాను మర్చిపోతున్నాను, ఈ మధ్యలో చాలా మర్చిపోతున్నాను. మళ్ళీ ఆఖరిగా అందరికీ హ్యాపీ డాటర్స్ డే. డాటర్స్ అంటే అందరికీ చాలా ఇష్టం, ముఖ్యంగా తండ్రులకు, తల్లులకు కూడా. అందరూ చాలా అపురూపంగా చూసుకోండి మీ డాటర్లను. ఒక వినాయకుని ప్రతిమను చూసుకున్నట్టు చాలా అపురూపంగా చూసుకోండి అందరూ. థ్యాంక్ యూ. బై. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే మీకు, నాకు ఒక రోహిణి అనే కేర్టేకర్ను పెట్టారు. నిజంగా కూతురులాగానే అరుచుకుంటుంది. ఇప్పుడు నాకు 4వ కూతురు వచ్చిందని అనుకుంటున్నాను. ఆమె కూడా తల్లిలాగా చూసుకుంటుంది, నేను కూడా కూతురులాగా చూసుకుంటున్నాను. చాలా బాగా ఉందండి, అది కూడా నా అదృష్టమే. ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు.